శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, పెద్ద విపత్తు మీకు సంభవించబోతుంది. కానీ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో మీకు అతి పెద్ద విపత్తు అనేది సంభవించబోతుంది. అది కూడా సెప్టెంబర్ మాసంలో 12వ తేదీ. ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష పండితులు. దయచేసి నా మాట వినండి, ఈ వీడియో చూడండి, మీకు అవగతం అవుతుంది. ఈ యొక్క విపత్తు నుండి బయటపడాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుని ఈ దేవత ఆరాధన చేయండి. అప్పుడే మీకు ఏం జరగకుండా సురక్షితంగా ఉండగలుగుతారు. లేనిచో అపాయం మిమ్మల్ని కమ్మేస్తుంది, భారీ ప్రమాదం సంభవిస్తుంది. ఈ విపత్తు నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క జీవితం గోచర రీత్యా చాలా వరకు కూడాను బాగుండబోతూ ఉన్నది. అయితే శుభ కార్యక్రమాలు అయితే మీ చేతుల మీదుగా చేయబోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడబోతున్నారు. కానీ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో మీకు అతి పెద్ద విపత్తు అనేది సంభవించబోతుంది. అది కూడా సెప్టెంబర్ మాసంలో 12వ తేదీ. ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రోజున మాత్రం ఏ మాత్రము కూడా అజాగ్రత్తగా ఉండద్దు. అన్నింటా కూడాను మీ యొక్క ప్రెజెన్స్ ఉండాలి. అంటే చేసే పనుల్లో మీరే చేయాలి. అన్ని పనులు మీ చేతుల మీదుగానే జరగాలి. ఎవరికి ఏ చిన్న పని కూడా అప్పగించవద్దు. ఉద్యోగంలో అయినా వ్యక్తిగత పనుల్లో అయినా కూడాను ఈ యొక్క నియమాన్ని తప్పక పాటించండి. మీరు చెయ్యని తప్పుకు నీలాప నిందలు అనుభవించాల్సి వస్తుంది. మీ మనసు చాలా వరకు కూడా కుమిలి కృంగిపోతుంది. ఒక శత్రువు రీత్యా, ఆ శత్రువు నీడ మీ మీద పడ్డం రీత్యానే ఇలా జరగబోతుంది. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మీరు ఎన్ని చెప్పినా కూడా ఎవ్వరూ ఆలకించరు. చివరాఖరకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీ మీద లేకుండా పోతుంది. మీరు చెయ్యని పనికి మీరు నీలాప నిందలు అనుభవించడమే కాకుండా అందరి దృష్టిలో కూడా మీకు ఉన్న గౌరవ మర్యాదలు తీసివేసినట్లుగా అయిపోతుంది. అది ఏదైనా కావచ్చును. మీరు ఒకరి గురించి చెడుగా చెప్పకపోవచ్చును, కానీ మీరు చెడుగా చెప్పినట్లుగా బయటకు వస్తుంది. బంధుమిత్రుల కావచ్చు, మీ యొక్క వర్క్ పొజిషన్ లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చును. ఎవరైనా స్త్రీని కించపరిచినట్లుగా మీ మీద అపవాదు అయితే రాబోతూ ఉన్నది. అది కూడా మీకు శత్రువు స్త్రీ రూపంలోనే ఉండబోతూ ఉన్నది. కావున మీరు ఏమిటంటే గనక ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని తీసుకురావద్దు. అలాగే మీరు గ్రూప్ మీటింగ్స్ కానీ లేదా ఎక్కడైనా మాటామంతి ముచ్చట్లు కానీ పెడుతున్నప్పుడు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయొద్దు. ఒంటరిగా ఉండండి. అసలు ఇంటి నుండి పని ఉంటే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ పని ఉంటే గనక పని చూసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. లేదంటే ఇది భారీ విపత్తండి. మీకు మానసికంగా ఎన్నో రకాలైనటువంటి అలజడులు కలుగుతాయి. మీ జీవితంలో ఇంతటి కష్టం ఎప్పుడూ చూడలేదు అన్నట్లుగా మీ మనస్సు భావిస్తుంది. కానీ ఎప్పుడైనా కూడా నిజం నిర్భయంగా చెప్పాలి. మీరు చెయ్యనప్పుడు చెయ్యలేదు అని చెప్పండి. అలాగే ఎదుటివారు నమ్మకపోతే గనక ఖచ్చితంగా నిరూపించే ప్రయత్నం మీరే చేయాలి. ఈ విషయంలో అలసత్వం వహించొద్దు. కృంగుబాటుకు లోనయ్యి అలాగే ఉండిపోయి మీరు నిజాన్ని నిరూపించే ప్రయత్నం చేయకపోతే గనక అందరూ అదే నిజం అనుకుంటారు. ఈ యొక్క విపత్తు నుండి ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మానవ ప్రయత్నం లేకపోతే గనక భగవంతుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలగదండి. మీ యొక్క ప్రయత్నం మీరు చేయండి. అలాగే భగవంతుని సాయం కోసం ఎదురు చూడండి. శివారాధన మీకు ఎంతో మేలు కలగచేస్తుంది. అనునిత్యము కూడాను కనక
కనకధార స్తోత్ర పఠన పారాయణం గావించండి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆంజనేయ స్వామి పాదాలకు ఉన్నటువంటి సింధూరాన్ని తీసి నుదుటిన ధరించండి. ఈ రోజున సెప్టెంబర్ 12వ తేదీన మీకు కలగబోతున్న ఇబ్బందుల నుంచి హనుమాన్ మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు. హనుమాన్ అనుగ్రహంతో అంతా మేలు కలుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని ఈ రోజున తప్పక పఠించండి. మీకు మానసిక స్థైర్యం అయితే కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.